సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే ఏం చెప్తామా, లోకుగా దీన్ని అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు కొంతమంది రకరకాలుగా వస్తున్నాయి, రకరకాలుగా చెప్తున్నారు, రకరకాలుగా మొన్న మధ్యన ఎవరో అనకూడదు కానీ మన పేరేంటి పవన్ కళ్యాణ్ గారి మీద కత్తి మహేష్ గారు కొన్నాడు కత్తి తిప్పాడు అటు ఇటు అయింది, మళ్ళీ ఈవిడ వచ్చింది, రేపు పొద్దున ఎవరు వస్తారో తెలియదు. ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు తెలిసమ్మా ఉదాహరణకు చెప్తాను, ఇది ఒకళ్ళని ఉద్దేశించి నేను చెప్పట్లా, నేను ఒక అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తిని దయించి అర్థం చేసుకోండి, విమర్శలకి నాకు వద్దండి. మేము సినిమాలు చాలా తీసాం. కన్యాదానం ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం సినిమా తీశాం, 18-15 నాకు గుర్తులేదు. అప్పుడు నేను ఒక రైటర్ని పంపించాను. అంటే అతను ఫస్ట్ ఎమెచ్యూర్ రైటర్ అతను ఏమండి నాకు ఏదైనా ఛాన్స్ ఇప్పించండి మా ఇంటికి తిరుగుతుండేవాడు. అది తిరుగుతుండగా నేను పోలే మనం పంపిద్దాం బాగా, అతని దగ్గర కొద్దిగా బుర్ర ఉందని చెప్పి అతనితో 2-3 స్క్రిప్ట్లు విన్న తర్వాత పంపించాను. ఈవి సత్యన్ గారు మరి దాని డైరెక్టర్, ఆయన దగ్గర పంపిస్తే అప్పటి నుంచి అతని పేరేంటి మన సుగ్గాడి చిన్న డైరెక్టర్ పేరు మోహన్ కాదండి, మన సుగ్గాడి చిన్న డైరెక్టర్ పేరేంటి చూడు, కళ్యాణ్ కృష్ణ. అతను అక్కడాడు. అతను అక్కడ నుంచి కన్యాదానం ఎప్పుడమ్మా తీసింది, అప్పటి నుంచి అలాగ తన్నుకుంటూ మొన్న సూగ్గాడి చిన్నానికి డైరెక్ట్ చేశాడు, పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత రారండే వేడుక చూద్దాం రాశాడు, అది పెద్ద హిట్ అయింది. రేపు రవితేజ అది నేల టికెట్ అని తీస్తున్నాడు. అంటే ఎలాగంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ అవకాశం అనేది రాదని చెప్తానికి నేను ఉదాహరణ చెప్తాను. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మగాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఒక్కొక్కళ్ళు లగ్గా వస్తుంది, అది వేరే విషయం. ఇప్పుడు మన సమంత గారు ఉన్నారు, ఒక్క సినిమాకే ఆవిడ పెద్ద హీరోయిన్ అయిపోయింది, అదేది ఏం మాయ చేసే సినిమాకి వచ్చి. అలాగే అందరికీ రాదమ్మా, కొంతమందికి వస్తుంటుంది, కొంతమంది. అలాగే ఇంకొక అతను ఉన్నాడు, నిన్న సినిమా చల్మోహన్ రంగ డైరెక్టర్, అతను మా ఏలూరు కుర్రాడే. అతను ఒక చిన్న సినిమా కుర్రాళ్ళు ఏదో సినిమా పేరు కూడా నాకు గుర్తులేదు, చిన్న సినిమా తీసి, సార్ మీరు మా ఏలూరు నుంచి మేము వెళ్ళాము సార్, మీరు మాకు కావాల్సిన వారు సార్, మీరు వచ్చి మా ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేయండి అని చెప్పి అడిగారు. నేను వెళ్ళాను. అంటే ఏమొస్తాను బాబు అనుకుంటే, సరే మన వాళ్ళు ఏలూరు కదా అని చెప్పి నేను వెళ్ళాను. ఎవరు లేరు, ఒక 20 మంది ఉన్నారు. ఆ 20 మంది దగ్గరే పాపం మన ఏలూరు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని చెప్పి వెళ్ళి 4 మాటలు మాట్లాడి వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేసి బాగా భుజం తట్టి ప్రోత్సహించాము. అతనే ఇవాళ డైరెక్టర్ అయిపోయాడు. ఎవరు మన నిన్న చల్మోహన్ రంగ్ గారు వచ్చి చూసి నితిన్ తోటి యాక్ట్ చేసి వచ్చిన సినిమా అదే కదా. దాని ముందు ఇంకోటేమో మన నారా రోహిత్ తోటి తీశాడు సినిమా, డైరెక్టర్ అయిపోయాడు. అతను మొదలుపెట్టాను ఏందమ్మా ఇది 7 ఏళ్ళు ఎంత అయింది. అంటే టైం, ఒక్కొక్కరికి టైం అవకాశం వస్తుంది, ఒక్కొక్కరికి అవకాశం రాదు. అవకాశాల కోసం రకరకాలుగా మనకి సినిమా ఇండస్ట్రీలో అలాగే చేస్తూనే ఉండాలి. కొంతమంది అవకాశాలు రాకుండా, నాకు ఇంకో డైరెక్టర్ తెలుసు బాగా, అతనైతే 15 సంవత్సరాలు ప్రయత్నం చేసి చివరికి అవకాశం రాక, ఏది రాక చివరికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అదేనమ్మా అవకాశాలు రావడం వచ్చిన ఏమీ లేదబ్బా. ఇది స్వతంత్ర భారతదేశం. ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఎలా అయినా మాట్లాడే హక్కు ఉంది అనే ఒక చిన్న లూజ్ పాయింట్ ఒకటి ఉంటుంది. దాంతో నేను మాట్లాడేది నేను మాట్లాడతాను, మీరు మాట్లాడేది మీరు మాట్లాడతారు. ఇదే ఏ ఛానల్ అయితే లోపల పెడతాను తీసుకెళ్ళి. ఇది మనకున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థ ఇది. ఈ అవస్థను మనం భరించాల్సింది తప్పదు. ఇవాళ విమర్శిస్తా కూడా నిర్మాత సురేష్ బాబు వాళ్ళ అబ్బాయి ఫోటోలు కూడా బయట పెట్టింది, మా ముందు కూడా కొంత నిరసన వ్యక్తం చేసింది వాళ్ళ సభ్యత్వం. మొత్తంగా ఎలా చూస్తారు మీరు? డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఏమండి వ్యవస్థలో అమ్మాయికి అన్యాయం జరిగిందా, అమ్మాయి పట్ల అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారేమో మనకు తెలియదు కదా, వాళ్ళు కూడా బయటకు వస్తారు. రేపొద్దున ఎవరు తెలుసు ఇవాళ అమ్మాయి అన్యాయం జరిగిందంటున్నారు, రేపొద్దున ఈ అమ్మాయి వాళ్ళు నేను నష్టపోయానని చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు ఇండస్ట్రీలో. మనం ఏం చెప్పలేమండి. ఇవన్నీను ఇది ఒక రకంగా ఇండస్ట్రీ ఏమవుద్దంటే సమాజంలో అనేక రకాల రుగ్మతలు ఉన్నాయండి. అయితే ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనగానే కొద్దిగా కళ్ళు పెద్ద చేసి చూస్తాం, అది సహజం. అవకాశాలు ఇస్తున్నారని ఆవిడే చెప్తుందా, ఆవిడే చెప్తా ఉంది కదా. ఇప్పుడు అమ్మ రకరకాలు ఉంటాయమ్మా, అదే నేను చెప్పేది. ఇప్పుడు దానికి ఇదే ఒక వ్యక్తిని విశ్లేషించి మనం ఇండస్ట్రీ అంతా ఎలా ఉందని మనం తప్పట్లేమంటున్నా అని చెప్పేది అది. ఆ అమ్మాయికి ఉన్నటువంటి బాధ్యత అమ్మాయి చెప్పుకుంటా ఉంది.
ఆ అమ్మాయికి ఉన్న బాధ ఏదో వ్యక్తపరచడానికి కొద్దిగా ఎక్కువగా వెళ్తోంది పద్ధతి. అది కాదని అంటున్నారు. ఇప్పుడు ఇవాళ పొద్దున ఎక్కడ టీవీలో నేనే చూశాను. పొద్దున ఏదో డ్రెస్ చేసుకుంటా చూస్తే ఏదో 900 మంది ఆర్టిస్టులతోటి ఈ అమ్మాయి యాక్ట్ చేయకూడదు అని ఎవరో అన్నారు మా టీవీ మా అసోసియేషన్. అది అలా అనకూడదు న్యాయంగా చెప్పాలంటే. అలా 900 మందితోటి యాక్ట్ చేయకూడదు అనడానికి అది తప్పు కదా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ అమ్మాయికి వస్తే అవకాశం వస్తే చేస్తుంది, లేకపోతే లేదు, అది వేరే విషయం. కానీ మీరు రిస్ట్రిక్షన్ చేయకూడదు. ఆ అమ్మాయికి ఇలా అంటానికి వాళ్ళెవరు అని చెప్పి ఇంకొక ఆవిడెవరో మాట్లాడుతాం. ఎవ్రీ హ్యావింగ్ రెండు ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఉంటాయమ్మా. రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటేనే మాట్లాడతాం. రెండు చేతులు కలిసిన చప్పట్లు అయినట్టుగా ఆర్గ్యుమెంట్స్ రెండు ఉంటాయి. 900 మంది ఆర్టిస్ట్ తోటి యాక్ట్ చేయకూడదు అనేది కరెక్ట్ కాదు కదా, అది తప్పు. ఇలాగా కొన్ని ఉంటాయమ్మా. ఇది ఏంటంటే ఇది విశ్లేషించి మనం చెప్పుకోవాలి. ఒక వ్యక్తి గురించో ఒక మహిళ గురించో కెమెరా ముందు కూర్చుని ఏదో టీవీలు పెట్టారు కదా అని చెప్పి ఇష్టంగా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం నిర్మాతకి ఇవ్వాల్సిన గౌరవం నిర్మాతకి ఇవ్వాలి, డైరెక్టర్కి ఇవ్వాల్సిన గౌరవం డైరెక్టర్కి ఇవ్వాలి. ఇండస్ట్రీలో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇవాళ ఏదో ఒక ఇద్దరిని తీసుకునేసి మచ్చుకి వాళ్ళది అలాగే ఉంటారు అంటే తప్పు కదమ్మా. ఇవాళ తెలుగు ఇండస్ట్రీ హిందీ ఇండస్ట్రీ తర్వాత పెద్ద ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. హిందీ ఇండస్ట్రీ తర్వాత ఎక్కువ సినిమాలు తీసే ఇండస్ట్రీ ఇది. ఇవాళ ఒక సినిమా హిట్ అయితే దాని యొక్క వ్యాపారం ఎలా ఉందంటే హిందీ సినిమాతో బీట్అవుట్ చేస్తున్నాం మనం. ఇవాళ మన బాహుబలి తీసుకుంటే దగ్గర 2000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసింది. ఈ హిందీ సినిమా కూడా అంత చేయలే. అలాగుంటుంది. అంటే ఇండస్ట్రీ చాలా పెద్దదైపోయిన తర్వాత ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఎక్కడో ఎవరో ఒకళ్ళు అంటే అదొక పెద్ద భూతద్దంలో మనం చూడాల్సిన అవసరం లేదు అని నేను అంటున్నాను.